వెల్కమ్ టు సిద్ధు స్టడీ సర్కిల్. సో గైస్, ఈ సెషన్స్లో మనం స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం బేసిక్ లెవెల్లో ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ సంబంధించినటువంటి వర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ స్పెసిఫిక్లో ఉండేటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటిది మనం ఆల్రెడీ బేసిక్ లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది. అయినా మీకోసం మరొకసారి ఆల్కు సంబంధించినటువంటి వర్డ్స్ను ఇంకా ఏ విధంగా రాయొచ్చు, సమ్కు సంబంధించినటువంటి వర్డ్స్ను ఇంకా వేరే పదాలను ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నా. ఒకవేళ ఈచ్ కానీ ఎవ్రీ కానీ 100% అయితే కనుక దాన్ని మనం ఆల్ అనే దానితో మనం పోల్చవచ్చు. ఓకేనా, సపోజు ఆల్ మ్యాంగోస్ ఈ విధంగా చెప్పే బదులు 100% మ్యాంగోస్ అని చెప్తాడు. ఓకేనా, లేకపోతే ఈచ్ మ్యాంగో ఆర్ యాపిల్స్ అని అంటాడు, లేకపోతే ఎవ్రీ మ్యాంగో ఈజ్ యాపిల్ అని అంటాడు. ఓకేనా, అంటే ఇలా ఏ పదాన్ని వాడినా, ఏ వర్డ్స్ని వాడినా అది ఆల్ అనే దాన్ని సూచిస్తుంది, అంటే దాని యొక్క వాల్యూ 100. ఓకేనా, అఫ్కోర్స్ సమ్ అనే దానికి నేను చాలా రాశాను, మెనీ కావచ్చు, మోర్ కావచ్చు, జనరల్లీ కావచ్చు, మోస్ట్ ఆఫ్ కావచ్చు. ఓకేనా, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్యూ కావచ్చు, ఏ ఫ్యూ కావచ్చు, అండ్ బిలో 100% ఏదైనా సరే అది మనం సమ్గా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా వీటి యొక్క వాల్యూస్ అనేటువంటిది మనం 50 వాల్యూగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఓకేనా, ఇందులో ఇచ్చినటువంటిదేమో 100, ఈ 3 టర్మ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ అన్నీ కూడా మనం 50గా తీసుకుంటాం, అంటే సమ్గా తీసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ వర్డ్స్ అన్నట్టు. సో ఈ స్పెసిఫిక్ వర్డ్స్ని యూజ్ చేసి స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ మన సిలాయిజంలో ఏ విధంగా మనం చేస్తామనేటువంటిది ఈ సెషన్స్లో మనం నేర్చుకోబోతున్నాం. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టిల్ నా వరకు మనకు ఐదర్ ఆర్ కాన్సెప్ట్, నైదర్ నార్ కాన్సెప్ట్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్స్లో మనం ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ను జనరల్గా మనం మళ్ళీ ఆల్ సమ్గా రాసుకున్నప్పుడు ఏ విధంగా చేస్తామో ఆ విధంగానే చేయడం, దీనిలో పెద్దగా కూడా ఏముండదు. బట్ 1 or 2 కండిషన్స్ ఉంటే అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో దాని గురించి ముందు వచ్చేటువంటి క్వశ్చన్స్లో మీకు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, రైట్. స్టేట్మెంట్ ఏమంటుండు, స్టేట్మెంట్ ఫస్ట్లో ఎట్లీస్ట్ సమ్ బాయ్స్ ఆర్ డాక్టర్స్ అని అంటుండు, ఈ ఎవ్రీ డాక్టర్ ఈజ్ ఇంజనీర్ అని అంటుండు. ఓకేనా, సో సింపుల్గా మనం వీటిని మార్చుకోవచ్చు కదా. ఎట్లీస్ట్ సమ్ బాయ్స్ అన్నాడు. ఓకేనా, సో ఎట్లీస్ట్ అనే వర్డ్ అనేది ఖచ్చితంగా సమ్ అనేటువంటిది, ఇంకా ఎట్లీస్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఎట్లీస్ట్ అంటేనే సమ్. ఓకేనా, ఎట్లీస్ట్ అంటే సమ్, రైట్. ఎవ్రీ డాక్టర్ అన్నాడు. ఎవ్రీ డాక్టర్ అంటే దీన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఆల్ అని తీసుకోవచ్చుగా, అవునా కదా. సో ఎవ్రీ డాక్టర్ ఈజ్ ఇంజనీర్ అంటే ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే, రైట్. సో ఈ వర్డ్స్ను మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో చేయడం జరిగింది, ఎట్లీస్ట్. ఓకేనా, చూడండి, ఎట్లీస్ట్ అనేటువంటిది మనకు సమ్ అనే దాన్ని సూచిస్తుంది, ఇండికేషన్ చేస్తుంది. ఎవ్రీ అనేది ఆల్ అనేటువంటి దాన్ని ఇండికేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏందో ఒకసారి చూద్దాం. అంటే వీటిని మనం జనరల్గా ఇప్పుడు ఒకవేళ నేను సేమ్ దాన్ని స్టేట్మెంట్ను ఒకసారి రాస్తున్నా, స్టేట్మెంట్స్ని రాస్తున్నా. చూడండి, సింపుల్గా సమ్ బాయ్స్ ఆర్ ఏంటి, డాక్టర్స్. సమ్ బాయ్స్ ఆర్ డాక్టర్స్, రైట్. సెకండ్ది ఒకసారి చూద్దాం, ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. ఓకేనా, సో ఇది నేను ఈ స్టేట్మెంట్ను ఈ విధంగా రాసుకున్నాను. ఓకేనా, సో ఇలా ఇచ్చినా మీకు జనరల్గా మనం క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి, జనరల్ ఫామ్లో ఉంటాయి. కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఉంటాయి, మనం వాటిని గుర్తుపట్టాలి. సో తెలుగులో అయితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, బట్ ఇంగ్లీష్ వర్డ్స్కి వచ్చేసరికి మాత్రమే ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ అనేటువంటి చూస్తూ ఉంటాం మనం. ఓకేనా, రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి వాటిలలో ఏదైనా 2 స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా కామన్ టర్మ్ అనేటువంటిది 100 ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి, డాక్టర్స్. ఓకేనా, డాక్టర్స్. ఇక్కడ వాల్యూ ఎంత, 50. ఇక్కడ వాల్యూ ఎంత, 100. ఓకేనా, సో కామన్ టర్మ్ అనేటువంటిది 100 ఉన్నది అని అంటే ఖచ్చితంగా 2 స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయొచ్చు కదా. ఓకేనా, సింపుల్గా కనెక్టింగ్ చేయొచ్చు, రైట్. 2 స్టేట్మెంట్స్ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే కంక్లూజన్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉందా, లేదు. నెగిటివ్ కంక్లూజన్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ రాంగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో సెకండ్ ఉంది, అది రాంగ్, ఎందుకంటే అది నెగిటివ్ కంక్లూజన్. ఓకేనా, అఫ్కోర్స్ కంక్లూజన్స్ రాస్తున్నా. చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో నెగిటివ్ అనేది రావడానికి అవకాశం లేదు. ఓకేనా, వెన్ వీఆర్ కనెక్టింగ్ 2 స్టేట్మెంట్స్ ఇన్ దట్ one is positive and another one is also positive, the conclusions must be positive. ఓకేనా, there is no possibility to get the negative conclusions. సో అసలు కంక్లూజన్స్లలో పాసిబిలిటీ నెగిటివ్ రావడానికి అవకాశమే లేదు.
ఓకేనా. సో ఆ ఛాన్స్ కూడా లేదు కాబట్టి నెగిటివ్ కంక్లూజన్స్ ఏమైనా ఉంటే కనుక వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేయండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ థర్డ్ కంక్లూజన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్, వాల్యూస్ ఒకసారి రాసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సమ్ బాయ్స్ అన్నాడు అంటే ఇక్కడ 50 ఆల్ డాక్టర్స్. నెక్స్ట్ పాజిటివ్ కంక్లూజన్స్ కానీ పాజిటివ్ స్టేట్మెంట్స్ కానీ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఎంత ఉండాలి, 50-50 ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం దేన్ని కనెక్ట్ చేయాలి, డాక్టర్స్ అనే దాన్ని మనం క్యాన్సిల్ చేస్తే బాయ్ మరియు ఇంజనీర్ అనే దాని మధ్యలో కనెక్షన్ చేయాలి. ఓకేనా, బాయ్ మరియు ఇంజనీర్. మరి చూద్దాం, చూడండి, బాయ్స్ ఇంజనీర్స్ ఉంది. వాల్యూస్ ఒకసారి చూద్దాం. వాల్యూస్ సమ్ బాయ్స్ ఆర్ అంటే ఇక్కడ 50, ఇక్కడ కూడా 50. నెక్స్ట్ ఆల్ బాయ్స్ ఇక్కడ 100, ఇక్కడ ఏంటి, ఇక్కడ 50. రైట్. సో ఇక్కడ వాల్యూస్ ఒకసారి చూద్దాం. బాయ్స్ 50 ఉండాలి, ఇంజనీర్స్ కూడా 50 ఉండాలి. ఓకేనా, అంటే 50-50 ఉండాలి. 50 అనేది ఎప్పటికి కూడా 100 అవ్వదు. ఓకేనా, జనరల్గా మనం డిస్కస్ చేసినాం, ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. ఓకేనా, 100ని 50గా రాసుకోవచ్చు కానీ 50ని 100గా రాసుకోవద్దు. అంటే 100 అనేటువంటిది ఎక్కడున్నా సరే అది ఇంకా రాంగ్ కంక్లూజన్ అన్నట్టు. ఓకేనా, రైట్. సో బాయ్ అనేటిది 100 ఉంది కాబట్టి ఈ కంక్లూజన్ కూడా అది రాంగ్ అవుతుంది. సో రెండు సందర్భాలలో 50-50 ఉన్నది కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సింపుల్గా చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. సింపుల్ థింగ్ అండి. జనరల్గా ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ అనేటువంటి వర్డ్సే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ జనరల్ ఫామ్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత మనం వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినట్టే. ఇందులో పెద్దగా మరి గొప్పగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకేనా, ఎందుకంటే ఈ జనరల్ ఫామ్కి తీసుకొచ్చిన తర్వాత మీ అందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేస్తారు. బట్ ఈ వర్డ్స్ని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానికోసం ఇక్కడ రాశాను, వాటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా, రైట్. సో దీంట్లో ఇంకొన్ని అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, రైట్ గైస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు బాగా ఒకసారి గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్లు చేయగలిగితే ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్లో ఉండేటువంటి ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది మీకు అర్థమైనట్టే. సో మీరు ఒక్కసారి మీ వంతుగా మీరు ఒకసారి ఆన్సర్లు చేసే ప్రయత్నం చేయండి. సో లేదు అంటే కనుక నేను చేసినప్పుడు మీకు వచ్చేటువంటి ఆన్సర్ కరెక్టా కాదనేటువంటిది ఒకసారి గమనించండి. రైట్, స్టేట్మెంట్స్ ఏమంటుండంటే సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, 2లో ఆల్ క్యాట్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. సో జనరల్ స్టేట్మెంట్స్ ఏవి, స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ఏం లేవు. బట్ కంక్లూజన్స్ ఒకసారి చూడండి. కంక్లూజన్స్ 60% డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అని అన్నాడు, సమ్ డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అని అన్నాడు. ఓకేనా, సో మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్, ఐదర్ 1 or 2 ఫాలోస్. ఓకేనా, ఈ విధంగా మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ వంతుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమై ఉంటుంది. ఓకేనా, అండ్ మోర్ ఓవర్గా ఇది ఇంపార్టెంట్ క్వశ్చను. సో దీంట్లో మీరు ఆన్సర్లు చేయగలుగుతున్నారా లేదనేటువంటిది ఒకసారి గమనించండి. ఓకేనా, ఇది సిలాయిజం టాపిక్ నేర్చుకోవడానికంటే నార్మల్గా నేర్చుకునేటువంటి విద్యార్థులకి స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్గా ఓకేనా నేర్చుకునేటువంటి విద్యార్థులకు మధ్యలో ఉండేటువంటి తేడా. జనరల్గా మనం ఏంది పార్ట్ 1 చూసేసి సిలాయిజం వచ్చిందని అనుకుంటారు చాలామంది, కానీ దాంట్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. హై లెవెల్ హై స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి జస్ట్ అదే వెన్ డయాగ్రామ్స్ తోటో మనం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ నేర్చుకొని ఖచ్చితంగా ఇక సిలాయిజం మనం చేయొచ్చు అనేటువంటి దాంట్లో ఉంటే కనుక మీరు ఫర్దర్గా మనకు హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ కొంచెం క్రిటికల్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మీరు రాస్తే కనుక కొంచెం ఇబ్బంది పడతారు. ఓకేనా, రైట్. సరే, చాలా వరకు ఇప్పటివరకు ఆన్సర్లు చేయొచ్చు అని అనుకుంటున్నా. సో చాలామంది వ్యక్తులు ఈ బోత్ 1 and 2 ఫాలో అనేటువంటిది ఆన్సర్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకేనా, రెండు కంక్లూజన్స్ కూడా కరెక్టే అని మీలో చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఆన్సర్లు చేయొచ్చు. ఓకేనా, బట్ అది తప్పు. ఎలా తప్పో ఒకసారి చూద్దాం. చూడండి, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో ఒకటేమో పాజిటివ్, ఇంకొకటేమో పాజిటివ్. సో రెండు పాజిటివ్స్ అయితే కనెక్టింగ్ చేస్తే మనకు ఖచ్చితంగా పాజిటివ్ రావాలి. ఓకేనా, రైట్. రెండు కంక్లూజన్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అసలు కనెక్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా కామన్ టర్మ్ వాల్యూ ఉండాలిగా. చూద్దాం. చూడండి, ఇక్కడ క్యాట్స్ ఉంది, ఇక్కడ కూడా క్యాట్స్ ఉంది. సో ఇక్కడ వాల్యూ 50 అయినప్పటికీ ఇక్కడ వాల్యూ ఏంటిది 100. కాబట్టి రెండు స్టేట్మెంట్లను మనం కనెక్టింగ్ చేయొచ్చు. ఓకేనా, సో ఆ రెండు స్టేట్మెంట్లను కనుక మర్జ్ చేస్తే మనకు వెయిట్ మధ్యలో రిలేషన్ ఏర్పడాలి మనకి. సో ఖచ్చితంగా డాగ్స్ మరియు ఎలిఫెంట్స్ సంబంధించినటువంటి దానిపైన రిలేషన్ ఏర్పడాలి. ఓకేనా, డాగ్స్ మరియు ఎలిఫెంట్స్. మరి డాగ్స్ మరియు ఎలిఫెంట్స్ అంటే ఒకసారి చూద్దాం. చూడండి, కంక్లూజన్స్లో డాగ్స్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమ్ డాగ్స్ అంటే ఓకే 50, ఎలిఫెంట్స్ అంటే 50. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి,
సమ్ సెకండ్ స్టేట్మెంట్ గురించి కంక్లూజన్ గురించి మాట్లాడుతున్నా. సమ్ డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. సమ్ డాగ్స్ అని అంటే ఇక్కడ కూడా 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది. ఖచ్చితంగా సెకండ్ కంక్లూజన్ అనేటువంటిది ఖచ్చితంగా రైట్ అవుతుంది. ఓకే, ఎందుకనంటే ఆ వాల్యూస్ అనేటువంటి రెండిట్లలో 50-50 ఉంది, ఇక్కడ కూడా 50-50 ఉంది కాబట్టి. బట్ ఫస్ట్ కంక్లూజన్ ఒకసారి చూడండి, 60% డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. ఓకేనా, 60% డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. ఓకేనా, అంటే అర్థం ఏంటన్నట్టు 60%ను మనం సమ్గా రాసుకోవచ్చా? ఓకేనా, ఇది ఒకసారి చూడండి. 10%, 20%, 30%, 60%, 99%, బిలో 99%ను మనం సమ్గా రాసుకోవచ్చా? ఓకేనా, లేదా ఇచ్చినటువంటి సమ్ వాల్యూను ఒక పర్సంటేజ్గా రాసుకోవచ్చా? బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం సమ్ అనే దానికి ఏం రిప్రజెంటేషన్ చేస్తున్నాం? 60% అని రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఓకేనా, అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. నోట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నోట్ ఓకేనా, ఏంటంట, పర్సంటేజ్ కెన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ సర్టెన్ పర్సంటేజ్. సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ సమ్ సర్టెన్ పర్సంటేజ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటి, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమన్నాడు? సమ్ అన్నాడు, పర్సంటేజ్ ఇచ్చాడు. క్వశ్చన్లో స్టేట్మెంట్లో సమ్ అన్నాడు, కంక్లూజన్స్లో పర్సంటేజ్ అన్నాడు. నేనేం చెప్తున్నా, ఒక పర్సంటేజ్ ఇస్తే దాన్ని సమ్గా రాసుకోవచ్చు. ఎందుకు? చూడండి, 60, 70, 99, 1% నుంచి టిల్ 99% వరకు సమ్ అని రాసుకోవచ్చు. అంటే పర్సంటేజ్ కెన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ సర్టెన్ పర్సంటేజ్. ఓకేనా, అంటే సమ్ను పర్సంటేజ్గా రాసుకోవద్దు. బాగా అబ్జర్వ్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? సమ్ అని ఇచ్చిండు. కంక్లూజన్స్లో ఏమి ఇచ్చిండు? క్వశ్చన్స్లో ఏమో స్టేట్మెంట్లో సమ్ అని ఇచ్చిండు. మనకి ఇక్కడ కంక్లూజన్స్ ఏమి ఇచ్చిండు? పర్సంటేజ్ ఇచ్చిండు. మరి సమ్మును పర్సంటేజ్గా రాసుకోవచ్చా? రాసుకోవద్దు. ఓకేనా, సమ్మును పర్సంటేజ్గా రాసుకోవద్దు. ఎందుకంటే సమ్లో 60% ఉండొచ్చు, 99% ఉండొచ్చు, 1% కూడా ఉండొచ్చు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ 60% మనం చెప్పలేం కదా. సమ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే 1% నుండి టిల్ 99% వరకు మనకు సమ్ అని రాసుకోవచ్చు. అందులో ఎగ్జాక్ట్లీ 60% మనం మెన్షన్ చేయలేం కదా. మేబీ 50 ఉండొచ్చు, 49 ఉండొచ్చు, 75 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదా. అంటే సమ్ అనేటువంటి వర్డ్కు రిప్రజెంటేటివ్గా మనం పర్సంటేజ్ని ఇండికేషన్ చేయొద్దు. బట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సమ్ అని తీసుకోవచ్చు. అది ఎంతైనా కావచ్చు. 30% ఇచ్చినాను, సమ్ తీసుకోండి. 99% సమ్ తీసుకోండి. ఓకేనా, సో ఈ నోట్ పాయింట్ను కనుక మీరు బాగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఈ కంక్లూజన్ 1 అనేటువంటిది రాంగ్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ కండిషన్స్ తెలియక చాలామంది పర్సంటేజ్ అంటే సమ్ అనుకుంటారు. ఓకేనా, సమ్ అంటే పర్సంటేజ్ అనుకుంటారు. పర్సంటేజ్ సమ్ అనేటువంటిది అంటే బిలో 99% ఏదైనా సరే సమ్ అనుకుంటారు. ఓకేనా, బట్ నేనేం చెప్తున్నాను ఇంతకు, సమ్ అంటే పర్సంటేజ్ కాదు, సర్టెన్ పర్సంటేజ్ కాదు. ఓకేనా, కాకపోతే పర్సంటేజ్ని సమ్గా రాసుకోవచ్చు, బట్ సమ్మును పర్సంటేజ్గా రాసుకోవద్దు. అలా కాకుండా ఒకసారి చూడండి, ఒకవేళ క్వశ్చన్ ఓకేనా, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 60% బాయ్స్ అని పెట్టి ఇక్కడ సమ్ అన్నాడు అనుకోండి. ఇంకో క్వశ్చన్ చెప్తున్నా మీకు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్స్ ఏంటంటే 60% డాగ్స్ ఆర్ క్యాట్స్ అన్నాడు, ఇక్కడ సమ్ డాగ్స్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు అనుకోండి. అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 60% మనం సమ్గా రిప్రజెంటేషన్ చేయొచ్చు. అందుకోసమే ఇక్కడ చెప్తున్నా, పర్సంటేజ్ కెన్ బి రిటన్ యాజ్ సమ్, బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ సర్టెన్ పర్సంటేజ్. ఓకేనా, సో ఆ కండిషన్ కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే, తెలుసుకోగలిగితే కరెక్ట్ ఆన్సర్ అనేది చూజ్ చేయగలుగుతారు. లేదనుకోండి, చాలామంది విద్యార్థులు పర్సంటేజ్ సమ్ ఓకేనా, ఈ రెండు కూడా ఈక్వల్ వర్డ్స్ కాబట్టి రెండు కూడా కరెక్టే అని చెప్పేసి బోత్ 1 and 2 ఫాలో అనేటువంటి దాని ఆప్షన్ను మీరు మార్క్ చేయొచ్చు. ఓకేనా, అప్పుడు అది రాంగ్ మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత మీరే మార్క్స్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇగో ఇలాంటి కొన్ని కండిషన్స్ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. రైట్ గైస్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టేట్మెంట్ సంబంధించినటువంటివి. మనం ఒక ఆన్సర్ అనుకుంటే ఆప్షన్స్లలో మరొక ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏదో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ టైపు మనం ఈజీగా ఆన్సర్ చేద్దామని అనుకోవడం అంటే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీకు ఈ స్పెసిఫిక్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి దానిపైన నిర్దిష్టమైనటువంటి అవగాహన ఉండాలి. మంచి అవేర్నెస్ ఉంటే మాత్రమే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్లు చేయగలుగుతాం. లేదంటే మనం రాంగ్ స్టేట్మెంట్స్ అంటే రాంగ్ ఆన్సర్స్ని మనం మార్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఒకసారి చూద్దాం. చూడండి,
స్టేట్మెంట్స్లలో సమ్ స్టూడెంట్స్ ఆర్ సింగర్స్, నో సింగర్ ఈజ్ డ్యాన్సర్. ఓకేనా. సో ఇందులో స్పెసిఫిక్ స్టేట్మెంటే లేదు, బేసికల్గా జనరల్ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినటువంటిది. అండ్ పోనీ కంక్లూజన్స్లలో ఏమైనా ఉందో ఒకసారి చూద్దాం. ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డ్యాన్సర్స్ అన్నాడు, నో స్టూడెంట్ ఈజ్ డ్యాన్సర్. ఇక్కడ కూడా స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ లాంటివి ఏం లేవు, అంటే స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉండాలి ఇలా. ఓకేనా. ఎక్కడైనా కనిపిస్తుందా మనకు? లేదు. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సరే మనం ముందు ఏదైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ పాజిటివా నెగిటివ్ అని అనుకుంటాం. సో ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్ల నుంచి కామన్ టర్మ్ ఉందా లేదా డిరైవ్ చేస్తాం. ఉంది అంటే కనుక రెండు స్టేట్మెంట్లను కనెక్టింగ్ చేస్తాం. సో దాని ప్రకారంగా రెండు పాజిటివ్స్ అయితే పాజిటివ్ కంక్లూజన్స్ వస్తాయి, రెండు నెగిటివ్స్ అయితే నో రిజల్ట్ అవుతుంది. లేదా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయిందనంటే నెగిటివ్ కంక్లూజన్స్ వస్తాయి. మీ అందరూ తెలిసినటువంటిది అవి. ఓకేనా. రైట్. సో ఒకసారి నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. సమ్ స్టూడెంట్స్ ఆర్ సింగర్స్, ఇట్స్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. నో సింగర్ ఇస్ డాన్సర్, ఇట్స్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అనేది కనుక కనెక్టింగ్ చేస్తాం, మన కంక్లూజన్ ఏమి ఉండాలి? నెగిటివ్ ఉండాలి. ఓకేనా. రైట్. సో నెగిటివ్ ఉందా లేదా ఒకసారి ఫస్ట్ టెస్ట్ చేద్దాం. ఓకేనా. సో నెగిటివ్, నెగిటివ్ ఇక్కడ నాట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా నో ఉంది. రెండు కూడా నెగిటివ్ కంక్లూజన్సే, రెండు కూడా నెగిటివ్ కంక్లూజన్సే. సో కంగారపడాల్సిన అవసరం లేదు. అసలు ఎప్పుడు కనెక్టింగ్ చేయాలి? అసలు కనెక్టింగ్ చేయాలి అంటే కామన్ టర్మ్ వాల్యూ అనేది ఖచ్చితంగా 100 ఉండాలి. కామన్ టర్మ్ అనేది 100 ఉండాలి. మరొకసారి చూద్దాం చూడండి. సమ్ స్టూడెంట్స్ ఆర్ సింగర్స్, నో సింగర్ ఇస్ డాన్సర్. అంటే సింపుల్గా సింగరు, ఓకేనా, సారీ, సింగరు ఇక్కడ సింగర్ అనేటువంటిది మనకు మ్యాచ్ అవుతుంది, అంటే కామన్గా ఉండేటువంటి టర్మ్. ఇక్కడ 50 అయితే కనుక ఇక్కడ ఎంత ఉంది? 100. సో మనం రెండు స్టేట్మెంట్లను కూడా కనెక్టింగ్ చేయొచ్చు. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాల్యూస్ ఒకసారి తీసుకుందాం చూడండి. వాల్యూస్ తీసుకుంటే సమ్ స్టూడెంట్స్, సమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 50 అవుతుంది. నెక్స్ట్ డ్యాన్సర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 50. ఓకేనా. రెండు సందర్భాల్లో అంటే స్టూడెంట్ డ్యాన్సర్ మధ్యలో రిలేషన్ మనకు కావాలి, స్టూడెంట్ డ్యాన్సర్. ఓకేనా. ఇగో స్టూడెంట్, నెక్స్ట్ స్టూడెంట్ డ్యాన్సర్, రెండిట్లలో కూడా రెండు కంక్లూజన్స్లలో కూడా స్టూడెంట్ డ్యాన్సర్ సంబంధించినటువంటిది ఇచ్చిండు. రైట్, ఫైన్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. మరి స్టూడెంట్ డ్యాన్సర్స్లలో స్టూడెంట్కి 15 ఉంది, డ్యాన్సర్ కూడా 15 ఉంది. ఓకేనా. మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆల్ స్టూడెంట్స్ అన్నాడు. ఆల్ స్టూడెంట్స్ అంటే ఏంటిది? ఇక్కడ 100. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఎంత ఉండాలి? 100. ఇక్కడ ఎంత ఉండాలి? 100. ఓకేనా. రైట్. సో నో స్టూడెంట్ అన్నాడు. నో అంటే ఎంత అన్నట్టు? 100. అంటే అన్ని 100 ఉన్నాయి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన స్టేట్మెంట్లలో 50-50 ఉన్నాయి. ఓకేనా. 50 ఎప్పుడైనా 100 అవుతుందా? కాదు. ఓకేనా. సో దానికోసం మీ అందరికి తెలుసు, ఆల్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ బట్ సమ్ కెనాట్ బి రిటన్ యాజ్ ఆల్. అంటే 50ని 100గా రాసుకోలేము, బట్ 100ను 50గా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు స్టేట్మెంట్స్లలో 50 ఉంది, కంక్లూజన్స్లో అన్నిట్లలో కూడా మనకు 100 ఉంది. సింపుల్గా మనం ఏం చెప్తాం, సరే చూడగానే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏం చెప్తామంటే రెండు కంక్లూజన్స్ కూడా రాంగే అని చెప్తాం. సో నన్ ఫాలో అనేటువంటిది మనం మార్క్ చేస్తాం. ఓకేనా. సో టిల్ నవ్ వరకు. సో చాలామంది ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది ఇదే ఆలోచనలో ఉండొచ్చు. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఒక స్పెషల్ కేస్ అనేటువంటిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా. ఏంటిది ఆ స్పెషల్ కేస్ అంటే? రైట్, నోట్. ఏంటిది నోటు? ఆల్ నాట్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ నాట్. ఆల్ నాట్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ నాట్. హియర్ సబ్జెక్ట్ విల్ బి 50. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్ ఒకసారి చూడండి. మీకు ఎప్పుడైనా సరే కంక్లూజన్స్లలో ఆల్ నాట్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం సమ్ నాట్గా రాసుకోవచ్చు. ఆల్ నాట్ వస్తే సమ్ నాట్గా రాసుకోవచ్చు. దాని యొక్క సబ్జెక్ట్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, అప్పుడు 50 అవుతుంది. ఓకేనా. మరొకసారి చూడండి. ఆల్ నాట్ వస్తే సమ్ నాట్గా రాసుకోవచ్చు, సబ్జెక్ట్ వాల్యూ అనేది 50 ఉంటుంది. ఓకేనా. అంటే సింపుల్గా ఇక్కడ ఆల్ నాట్గా చూడండి, ఇక్కడ వాల్యూస్ ఒకసారి చూడండి. ఇది ఆల్, ఇక్కడ ఏంటిది? నాట్. ఆల్ నాట్ వస్తే దీన్ని ఏం రాసుకోవచ్చు అంట? సమ్ నాట్ రాసుకోవచ్చు. ఓకేనా. నేను రాస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ కంక్లూజన్ రాస్తున్నా. ఏంటిది? సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డాన్సర్స్. ఓకేనా. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డాన్సర్స్. సింపుల్. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు సమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ దీని యొక్క సబ్జెక్ట్ వాల్యూ ఎంత? 50 ఉండాలి. అఫ్కోర్స్ ఇక్కడ 100 ఉంది. ఓకేనా. సో మనకు ఇచ్చినటువంటి వాల్యూ ప్రకారంగా సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డాన్సర్స్ అన్నాడు. ఓకేనా. సారీ, ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎంత ఉండాలండి? 100 ఉండాలి. సారీ ఫర్ దట్.
నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ నో అన్నాడు కాబట్టి ఇక్కడ 100 ఉండాలి, అక్కడ ఆబ్జెక్ట్ మస్ట్ బి 100 ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డాన్సర్స్ అన్నాడు. సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డాన్సర్స్ అంటే స్టూడెంట్స్ యొక్క వాల్యూ 50 ఉంది, డాన్సర్స్ యొక్క వాల్యూ 100 ఉంది. ఓకేనా, అంటే ఈ కంక్లూజన్ అనేది కరెక్టు, ఓకేనా. సో ఇంతకుముందు ఒకసారి చూడండి 50-50 అని రాశాను నేను, బట్ నిజానికి ఇక్కడ డాన్సర్స్ అనేటువంటిది వాల్యూ 100 అది. సో అది నేను ఇంతకుముందు చూడలేదు, రైట్. సో ఈ కండిషన్ ఒకసారి చూడండి, ఆల్ నాట్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ నాట్ అండ్ ఇన్ దట్ కేస్ సబ్జెక్ట్ విల్ బి 50. ఓకేనా, ఎప్పుడైనా సరే మీకు ఆల్ నాట్ అనే వాల్యూస్ కంక్లూజన్స్లో వస్తే దాన్ని మీరు సమ్ నాట్గా రాసుకోవచ్చు. అందులో సమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకా సబ్జెక్ట్ వాల్యూ 50నే ఉంటుంది కదా. ఓకేనా, రైట్. సో ఇది ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నాట్ను సమ్ నాట్గా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఆన్సర్ కూడా ఏమవుతుంది, ఓన్లీ 1 ఫాలోస్. ఓకేనా, ఇవన్నీ కూడా రాంగ్ అవుతాయి. చాలామంది నన్ ఫాలో అనేటువంటిది మీరు మార్క్ చేయొచ్చు. సో అది మాత్రం తప్పు, ఎందుకంటే కండిషన్ ఉంటుంది, కండిషన్ మీరు అప్లికేబుల్ చేయండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, రైట్ గెస్. ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఓన్లీ అన్నాడు కాబట్టి మనకు స్పెసిఫిక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. సో అలాంటి టర్మ్ అనేది మనకు క్వశ్చన్లో కూడా డిస్ప్లేలో కనిపిస్తుంది మీకు. చూడండి ఒకసారి, స్టేట్మెంట్స్లలో ఓన్లీ బాయ్స్ ఆర్ డాక్టర్స్ అన్న, సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అన్న. ఓకేనా, మరి ఓన్లీ అనేటువంటిది ఇక్కడ స్పెసిఫిక్ స్టేట్మెంట్లో ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇంతకు ఎక్కడ కూడా నేను ఓన్లీ అనేటువంటిది రాయలేదు. ఓకేనా, అయితే అది 50నా 100 అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు, రైట్. దీన్ని ఏమని రాసుకోవచ్చు, చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే ఓన్లీ అన్నాడు కాబట్టి అది 50 కావచ్చు, లేదా కొంతమంది ఓన్లీ అన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా స్పెసిఫిక్ కాబట్టి అది 100 కావచ్చు అని అనుకుంటారు. ఓకేనా, రైట్. సో ఓన్లీ అనే దానికి మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా చూడండి, ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓన్లీ ఏ ఈజ్ బి అన్నాడు అనుకోండి, ఓన్లీ ఏ ఈజ్ బి అన్నాడు అనుకోండి. ఓకేనా, దీని మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఏ ఈజ్ బి మీన్స్ ఏ బికమ్స్ బి. ఇంకా డిస్కస్ చేయాలంటే ఆల్ బి ఆర్ ఏ, రైట్. సో ఇది ఒక్కసారి మీరు గమనించండి, ఇది కూడా ఇంపార్టెంట్ కండిషన్ అండి. ఇది స్పెసిఫిక్ స్టేట్మెంట్స్లో ఇది ఇంపార్టెంట్ కండిషన్. ఓన్లీ ఏ ఈజ్ బి మీన్స్ ఆల్ బి ఆర్ ఏ. ఓకేనా, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూస్ ఏమవుతున్నాయి ఒకసారి చూడండి. ఆల్ బి అన్నాడు అంటే అర్థం ఏందన్నట్టు, బి యొక్క వాల్యూ అనేటువంటిది 100 అవుతుంది, ఏ వాల్యూ అనేది 50 అవుతుంది. ఓకేనా, ఏ వాల్యూ అనేది 50 అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ వాల్యూస్ ఒకసారి చూడండి. ఓన్లీ అన్నాడు అనుకోండి సబ్జెక్టు అండ్ ఆబ్జెక్ట్ అనేటువంటి వాల్యూస్ మారుతాయి. మరోవరకు చెప్పాలంటే ఆబ్జెక్ట్లో వాల్యూస్ అనేది ఖచ్చితంగా 100 ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా 100. ఓకేనా, నో డౌట్ ఇది. ఇంకా సబ్జెక్టులో ఉండేటువంటి వాల్యూస్ అనేది ఏమవుతుంది, 50 అవుతుంది. సబ్జెక్ట్ వాల్యూ ఏమవుతుంది, 50 అవుతుంది. ఓకేనా, మరొకసారి చూడండి, ఓన్లీ ఏ ఈజ్ బి అనే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఏ బికమ్స్ బి అవుతుంది, అంటే కేవలం ఏ మాత్రమే బి అవుతుంది అన్నట్టు. ఇంకా కేవలం ఏ మాత్రమే బి అవుతుంది అంటే అర్థమైందన్నట్టు, అన్ని బీలు ఏదైతే ఉన్నాయో ఆ బీలన్నీ కూడా ఏగా కన్వర్ట్ అవుతున్నాయి అన్నట్టు. ఓకేనా, సో సింపుల్గా ఓన్లీ అనే పదం వచ్చింది అనుకోండి, ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూ అనేది 100 అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ అనే వర్డ్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ వాల్యూ షుడ్ బి 100. సో సబ్జెక్ట్ ఎలాగో మనకు 50 అవుతుందని మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా, సో దీన్ని ప్రకారంగా మనం వీటి యొక్క ఆన్సర్లు చేయాలి. సో సింపుల్గా అర్థమైంది కదా, ఓన్లీ అంటే 50నో 100 కాదు. ఓన్లీ అనే మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్ వాల్యూ అనేది 100 అవుతుంది, సబ్జెక్ట్ వాల్యూ అనేది 50 అవుతుంది. ఓకేనా, రైట్. సో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా ఓన్లీ బాయ్స్ అన్నాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వాల్యూ ఎంత ఉండాలి, 100. ఓకేనా, సబ్జెక్ట్ వాల్యూ ఎంత అన్నట్టు 50. రైట్. సమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ అన్నాడు. సమ్ అంటే ఎంత, 50. ఇక్కడ కూడా ఎంత, 50. సో మెయిన్గా ఈ రెండు కూడా పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఖచ్చితంగా కనెక్టింగ్ చేస్తే పాజిటివే రావాలి. రైట్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఒకసారి చూడండి. అన్నిట్లలో కామన్ టర్మ్ ఏముంది, డాక్టర్. ఓకేనా, సో డాక్టర్ అనేది కామన్ టర్మ్ అనేది డాక్టర్ పోతే మనకు దేనికి మధ్యలో బాయ్స్ అండ్ ఇంజనీర్స్ ఉండాలి. వీటి మధ్యలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, డెఫినెట్ రిజల్ట్ను మనం ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు. ఓకేనా, రైట్. సో బాయ్స్ అండ్ ఇంజనీర్స్ సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. బాయ్స్ ఇంజనీర్స్ నెక్స్ట్ బాయ్స్ ఇంజనీర్స్. ఓకేనా, వాటి మధ్యలోనే రిలేషన్స్ ఇచ్చిండు కంక్లూజన్స్లలో. రైట్, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి,
ఇక్కడ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా పాజిటివ్ కంక్లూజన్స్ ఉన్నాయి కదా, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ అయితే ఆటోమేటిక్గా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఓన్లీ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అన్నాడు. ఓన్లీ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అంటే ఆబ్జెక్ట్ వాల్యూ ఏముండాలి 100, సబ్జెక్ట్ వాల్యూ ఏముండాలి 50. ఇవి జనరల్, ఇక జనరల్ ఫార్మ్స్ ఇవి. సమ్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అన్నాడు అంటే ఇక్కడ 50 ఉండాలి, ఇక్కడ కూడా 50 ఉండాలి. నెక్స్ట్ ఆల్ బాయ్స్ ఆర్ ఇంజనీర్స్ అన్నాడు, ఇక్కడ 100 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది. ఓకేనా, 100 ఉంటుంది, 50 ఉంటుంది. అండ్ మోర్ ఓవర్గా మీరు అబ్జర్వ్ చేయండి, తక్కువ బాయ్స్ 50 ఉంది, ఇంజనీర్స్ 50 ఉంది. ఓకేనా, బాయ్స్ 50 ఉంది, ఇంజనీర్ 50 ఉంది. అంటే 50-50 ఏది ఉంటే కదే ఆన్సర్. 100 ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది ఆన్సర్ అవ్వదు, అది ఫాల్స్ స్టేట్మెంట్, ఫాల్స్ కంక్లూజన్ అవుతుంది. రైట్, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంజనీర్స్ 100 అన్నాడు, ఇది రాంగ్ కంక్లూజన్. 50-50 రైట్. ఇక్కడ బాయ్స్ 100 అన్నాడు, ఇది తప్పు. ఓకేనా, సింపుల్. ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్. ఓకేనా, మరొకసారి చూడండి, మీకు ఓన్లీ అనేటువంటి స్పెసిఫిక్ వర్డ్ కనుక కనిపించినట్లయితే అప్పుడు మీకు ఆబ్జెక్ట్ వాల్యూ అనేది 100 అవుతుంది, సబ్జెక్ట్ అనేది 50 అవుతుంది. ఓకేనా, సో ఆ కేసును మీరు అర్థం చేసుకొని మీకు ఇచ్చినటువంటి కంక్లూజన్స్ అనేటువంటిది ఫామ్ అవ్వాలి. సపోజ్ 4th కంక్లూజన్ అనేది నెగిటివ్ కంక్లూజన్ ఉందనుకోండి, అప్పుడు ఫాలో అవుతుందా? ఎందుకు? 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటే కంక్లూజన్ మస్ట్ బి పాజిటివ్, అవునా కదా? సో నెగిటివ్ కంక్లూజన్స్ రావడానికి అవకాశం ఉందా? లేదు. ఓకేనా, కాబట్టి మనం ఇప్పటివరకు ఒకటేమో ఇచ్చినటువంటి వాల్యూస్లలో స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎవ్రీ కావచ్చు, ఈచ్ కావచ్చు, ఓకేనా, పర్సంటేజెస్ కావచ్చు, ఆల్ నాట్ కావచ్చు, దాన్ని మనం సమ్ నాట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఓన్లీ అనేటువంటి వర్డ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా, ఇంకా స్పెసిఫిక్ స్టేట్మెంట్స్లలో మనకు ఓన్లీ ఏ ఫ్యూ అనేటువంటి వర్డ్స్ ఉంటాయి. ఓన్లీ ఏ ఫ్యూ అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో కూడా నేను చేస్తాను. సో టిల్ నవ్ వరకు మీకు మీ ఓన్గా మీరు ఫౌస్ పెట్టుకొని చేసినప్పుడు ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేశారో మీకు మీరుగా అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో మరొకసారి చెప్తున్నా, నేను ఏదో బేసిక్ లెవెల్లో క్వశ్చన్లకు ఆన్సర్ చేసి మనకు సిలైజం వచ్చిందంటే మాత్రం కాదు. ఇవన్నీ కూడా SSCJలు, CHSL, CPO రేంజ్లో ఉండేటువంటి క్వశ్చన్స్. వీటన్నిటిని కూడా మీకు 1 by 1 ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. అండ్ మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, అండ్ క్రొనాలజీ ఏ విధంగా ఉంది, ఇంతకు 1 by 1 ఏ విధంగా మనం డిస్కస్ చేస్తున్నాం అనేటువంటిది మీరు కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇవి మీకు టిల్ నవ్ వరకు మన స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ వరకు మనం డిస్కస్ చేసాము. అండ్ ఇంకొకటి ఉంది ఓన్లీ ఏ ఫ్యూ అనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకు పాసిబిలిటీస్ ఉంటాయి, ఇన్వర్స్ సిలాయిజం గురించి మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.